హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో టమాటో బాత్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. టమాటో బాత్ తయారు చేయడానికి నేను ఈ పెద్ద గ్లాస్ తోటి గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇది ఇంచుమించుగా 200 గ్రాములు ఉంటుంది. ముందు నేను 2 స్పూన్ల నూనె వేసి ఈ రవ్వని దోరగా వేయించుకుంటున్నాను. ఈ విధంగా స్టవ్ని సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటా బాత్ రెడీ చేయడానికి నేను ఒక పెద్ద గరిటెతోటి 4 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే ఇది బాగుంటుంది. ముందుగా దీనిలోనికి కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా వేయించుకుంటున్నాను. దీనిలోనికి చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలండి ఒక చిన్న కప్పుతో వేసుకుంటే సరిపోతుంది. ఇవి దీనిలో వేస్తున్నాను. దీనిలోనికి 1 స్పూన్ మినపప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. 2 చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చిన్నగా కోసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు అనేది మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయి. ఇవి పచ్చి బఠానీలు అండి. ఈ పచ్చి బఠానీలను నేను అరగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఈ బఠానీలను కూడా మనం ఇందులో వేసేయాలి. బఠానీలను కూడా ఒక 5 నిమిషాల్లో ఫ్రై చేశాను. మీరు పచ్చి బఠానీలు వేసుకోవాలంటే వాటిని రాత్రి నానబెట్టుకొని ఉడకబెట్టిన తర్వాత వేసుకోవాలి. ఒక 4 టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. వీటిని కూడా మనము ఇందులో వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా వేయించుకోవాలి. టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటాలు ఈ విధంగా వేగుతున్నప్పుడే మనము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఒక చిన్న స్పూన్ తోటి పసుపు వేస్తున్నాను. దీనిలోనికి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ గ్లాస్ తోటి అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఈ నీటిని కూడా మనము కొద్దిగా మరిగించుకోవాలి. ఈ విధంగా టమాటా మనకి పూర్తిగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనము కాచుకున్న వేడి నీటిని పోయాలి. దీనిలోనికి మనము దోరగా వేయించుకున్న రవ్వను వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి దీనికి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 2 స్పూన్ల నెయ్యి, ఇది చిన్న స్పూన్ అండి, ఇంకొక స్పూన్ ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటా బాత్ 10 నిమిషాలు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 5 నిమిషాలు ఇలాగే మగ్గనివ్వాలి. చూసారా ఎంతో టేస్టీగా టమాటో బాత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టమాటో బాత్ని తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి.